చండూరు మున్సిపల్ కేంద్రంలో గత టీఆర్ఎస్ ప్రభుత్వంలో మొదలుపెట్టిన అభివృద్ధి పనులు నిలిపివేసిన కాంగ్రెస్. నల్గొండ జిల్లా చెండూరు మున్సిపల్ కేంద్రంలో గత టీఆర్ఎస్ ప్రభుత్వంలో మొదలుపెట్టిన అభివృద్ధి పనులు కాంగ్రెస్ నిలిపివేయడంతో ఆ యొక్క పనులను పరిశీలించిన మునుగోడు మాజీ ఎమ్మెల్యే ప్రభాకర్ రెడ్డి, మున్సిపల్ ఎన్నికల ఇన్ఛార్జ్ నారాయణ గౌడ్ గతంలో శంకుస్థాపన చేసి అసంపూర్తిగా ఉన్న శ్మశాన వాటిక, మున్సిపాలిటీ భవనం, ఇంటిగ్రేటెడ్ మార్కెట్, దోబీ గట్లను పరిశీలించిన అనంతరం కూసుకుంట్ల మాట్లాడుతూ చెండూరు మున్సిపల్ కేంద్రంలో ఏర్పాటు చేసిన 100 ఫీట్ల రోడ్డులో ఒక్కొక్క దగ్గర డబ్బులు తీసుకొని రోడ్డును 40 ఫీట్ల రోడ్డు, ఇంకొక దగ్గర 30 ఫీట్ల రోడ్డును వేశారు. రైతులను యూరియా బస్తాల కొరకు చాలా ఇబ్బందులు పెడుతోంది ఈ కాంగ్రెస్ ప్రభుత్వం. రైతులకు రైతు బంధు లేదు, పెన్షన్ ఊసే లేదు, మహిళలకు ఇస్తానన్న 2500 గురించి అసలు మాట్లాడడమే లేదు. నువ్వు ఈ మునుగోడు ప్రాంతం మీద ప్రేమ ఉంటే అభివృద్ధి గురించి ఆలోచించు. ఎంతసేపు ఉన్నా కానీ బెల్ట్ షాపుల మీదనే మాట్లాడుతున్నావు కదా, అదే ఈ ఎలక్షన్లో డబ్బులు లిక్కర్ పంచకుండా మీ సభ్యులను గెలిపించుకో అని సవాల్ విసిరారు. అలాగే పద్మశాలీలకు ట్రిప్ పథకం కింద వచ్చే డబ్బులను కూడా ఆపారు. రంగుల మీద వచ్చే సబ్సిడీని కూడా ఆపారు. ఇప్పుడు మున్సిపల్ ఎలక్షన్లలో ఉన్నాయని కొంత డబ్బును అకౌంట్లో వేశారు. గతంలో టీఆర్ఎస్ పార్టీ తీసుకువచ్చిన నిధులకే నువ్వు కొబ్బరికాయలు కొడుతున్నావు కానీ ఒక్క అభివృద్ధి పనిని కూడా మొదలు పెట్టట్లేదు. నాకు ఆ పదవి మీద వ్యామోహం లేదు అని నేను రాజీనామా చేయడం వల్లనే ఈ మునుగోడుకు నిధులు వచ్చాయని పదే పదే చెప్తున్నావు కదా, ఈసారి కూడా రాజీనామా చేయి, ఖచ్చితంగా మునుగోడుకు నిధులు వస్తాయని ఆయన పేర్కొన్నారు. మొన్న సర్పంచ్ ఎలక్షన్లలో నువ్వు ఎక్కడ అడుగుపెట్టి ప్రచారం చేశావో అక్కడ మొత్తం టీఆర్ఎస్ పార్టీ అభ్యర్థులే గెలిచారని ఆయన స్పష్టం చేశారు. గత ప్రభుత్వంలో తెచ్చిన నిధులను ఇప్పటి వరకు ఖర్చు చేయలేకపోతున్నాడని, చెండూరు మున్సిపాలిటీలో 10 వార్డులు టీఆర్ఎస్ పార్టీనే విజయం సాధిస్తుందని ఆయన ధీమా వ్యక్తం చేశారు. చెండూరును మున్సిపాలిటీగా ఏర్పాటు చేసిన, అదేవిధంగా చెండూరును ఒక రెవెన్యూ డివిజన్గా మార్పు తీసుకొచ్చాం. అదేవిధంగా చెండూరు అభివృద్ధి కొరకు, ఈ మున్సిపాలిటీ అభివృద్ధి కొరకు సుమారుగా 40 కోట్ల రూపాయలు నిధులు ఇచ్చి అభివృద్ధిని మొదలుపెట్టాం వివిధ రూపాలలో. దాంట్లో ఇప్పుడు మనం నిలబడ్డ రోడ్డు పనులు కానివ్వండి, అదేవిధంగా మనకు ఎదురుగా అవుపడ్డ లైటింగ్ వ్యవస్థ కానివ్వండి, అదేవిధంగా ఇలా డ్రైనేజీలు కానివ్వండి, అదేవిధంగా ఇలా క్రిమిటోరియం అంటే శ్మశాన వాటిక కానివ్వండి, అదేవిధంగా ఇంటిగ్రేటెడ్ మార్కెట్ కానివ్వండి, వెజ్ నాన్ వెజ్, అదేవిధంగా మున్సిపాలిటీ భవన నిర్మాణం కానివ్వండి, అదేవిధంగా దోబీ ఘాట్ కానివ్వండి, ఇవన్నీ పనులకు ఆ నిధులన్నీ కూడా శాంక్షన్ చేసి పనులన్నీ మొదలుపెట్టుకున్నాం. అదేవిధంగా ఈ మున్సిపాలిటీకి నీళ్లు కూడా కావాలి, తాగే నీళ్లు కూడా కావాలని అమృత్ పథకం కింద 12 కోట్ల రూపాయల నిధులు కూడా శాంక్షన్ చేసి ఆ పనులను కూడా టెండర్లు కూడా తీసుకోవడం జరిగింది. ఈ చెండూరును ఒక రూపురేఖలు మార్చాలనే ఉద్దేశంతో అతి తక్కువ జనాభా ఉన్న రాష్ట్రంలో అతి తక్కువ జనాభా కలిగిన మున్సిపాలిటీ ఏది అంటే అది చెండూరు. అది నేను అప్పుడున్న కేటీఆర్ గారు మున్సిపల్ శాఖ మంత్రివర్యులు వారికి ఒప్పించి మెప్పించి తప్పనిసరిగా మున్సిపాలిటీ చేస్తేనే బాగుంటుంది సార్, అభివృద్ధి జరుగుతుంది. ఇది రేపు మనకి ఇక్కడ ప్రాజెక్టులు వస్తూ ఉన్నాయి. ప్రాజెక్టులు వస్తే ఈ చెండూరు మరొక మిర్యాలగూడలాగా మారబోతూ ఉంది, వ్యాపార కేంద్రంగా మారబోతూ ఉన్నది. తప్పనిసరిగా మున్సిపాలిటీ చేయాలంటే మా విజ్ఞప్తిని మన్నించి మున్సిపాలిటీ ఇచ్చిన మున్సిపాలిటీకి ఇంత గొప్పగా నిధులు తీసుకొచ్చాం. కానీ మొన్నటి ఎన్నికలలో ప్రజలు పనిచేసుకొని పక్కకు పెట్టిర్రు, చేతగానే తీసుకొచ్చి ఇక్కడ ఎన్నికలలో గెలిపించారు. సరే గెలిపించారు, సంతోషం, ప్రజల నిర్ణయానికి మేము కట్టుబడి ఉన్నాం. కానీ తాను 2.5 సంవత్సరాలు అవుతుంది ఇప్పుడు ఎమ్మెల్యేగా ఉండి ఈ ప్రాంతానికి, ఈ మున్సిపాలిటీకి చేసింది ఏమీ లేదు, ఒక్క పని కూడా చేయలేదు. తను గతంలో
నేను అధికార పార్టీలో లేను, నిధులు తీసుకురాలేకపోయినా అని చెప్పిండు. కానీ తన కాంట్రాక్ట్ కొరకు అప్పుడు రాజీనామా చేసిండు, 18,000 కోట్ల కాంట్రాక్ట్. మళ్ళీ నేను రాజీనామా చేయటం వల్లనే ఇలా నిధులన్నీ వచ్చినాయి అంటాడు. సరే, మరి వచ్చిన నిధులను ఇవాళ పనులన్నీ పరిశీలించినాం. ఏది ఇంటిగ్రేటెడ్ మార్కెట్ కానీ, అదేవిధంగా శ్మశాన వాటిక కానీ, మున్సిపల్ ఆఫీస్ బిల్డింగ్ కానీ, అదేవిధంగా ధోబిఘాట్ కానీ, అదేవిధంగా ఇది తండూరు హెడ్ క్వార్టర్లో డ్రైనేజీలు కానీ, రోడ్లు కానీ పరిశీలిస్తే మేము పని చేసిందే తప్ప, మేము ఉన్నప్పుడు పని చేసిందే తప్ప ఏ ఒక్క పని కూడా ముందుకు పోలేదు. ఎక్కడ వేసిన గొంగడ అక్కడనే ఉంది. కానీ ఈయన మాత్రం గొప్పలు చెప్పుకుంటా ఉన్నాడు. ఓట్లు రాగానే వస్తాడు, ఏదో ఒకటి మాట్లాడతాడు. ఇలా ఇక్కడ హాస్పిటల్ కొరకు కూడా 1,80,00,000 రూపాయలు శాంక్షన్ చేపించి పెట్టాం. కానీ ఆ పనులు కూడా మొదలుపెట్టలేదు. మన ఊరు మన బడి కింద కూడా ఈ స్కూల్కు బిల్డింగ్ శాంక్షన్ చేసినాం. అది కూడా ఏడేసిన కూడా అన్నీ ఉంది. ఏ ఒక్క పని చేయలేదు. కానీ ఈయన చేసేది ఏంటంటే రోజు ఏదో ఒక పని, కొత్త పని. వైన్ షాపులు ఆయన చేసే పని ఏంటి అంటే, వైన్ షాపులు 12 గంటలకు తీయాలి, 1 గంటకు తీయాలి, 6 గంటలకు బంద్ పెట్టాలి. బెల్ట్ షాపులు బంద్, అదేవిధంగా ఏది అక్కడ పర్మిట్ రూమ్లు బంద్ అంటారు. ఏదన్నా అమలు జరుగుతుందా? బెల్ట్ షాపులు బంద్ అయినాయా? బెల్ట్ షాపులు బంద్ కాలే. అదేవిధంగా వైన్ షాపులు బంద్ పెడుతున్నావా? 1 గంటకు స్టార్ట్ అవుతున్నాయా? అయితే లేవు. అదేవిధంగా పర్మిట్ రూమ్లు నడుస్తూనే ఉన్నాయి కదా. అవును, నువ్వు పని చేయాలి. నువ్వు అధికారంలో ఉన్నావు కదా, వచ్చి గుండాగాళ్ళని పెట్టి వైన్ షాప్ల మీద కానీ, నీకు పడనోళ్ళ మీద కానీ, నీకు వ్యతిరేకంగా మాట్లాడిన వాళ్ళ మీద కానీ దాడులు చేయించుకుంటూ, నీకెవరైనా గిట్టకపోతే వాళ్ళని అరెస్టులు చేసి రిమాండ్ పంపించుకుంటూ నువ్వు కాలం గడుపుతా ఉన్నావు, పబ్బం గడుపుతా ఉన్నావు. ఇక మొన్న మా వెంకన్నను కూడా గదే పని చేసి, మా శేఖర్ను కూడా గదే పని చేసి, ఎవరు నువ్వు ఏ పని చేసినా బెదిరిస్తే బెదిరిటోళ్ళం కాదు. మేము తెలంగాణ సాధించుకున్న వాళ్ళం. తెలంగాణ ఉద్యమంలో పాల్గొని కేసీఆర్ నాయకత్వంలో అడుగులు వేసుకుంటూ తెలంగాణ సాధించుకున్న వాళ్ళం. ఈయన బెదిరిస్తే మేము బెదిరిస్తావా? ఆయన చేసే పని ఏంటంటే, ఇలా మా నాయకులని ఒక్కొక్కరిగా బెదిరించుకుంటూ ఆయన పార్టీలో కలుపుకోవడానికి ప్రయత్నం చేస్తా ఉన్నాం. మొన్న ఈయన మసూర్ అని ఉన్నాడు కాంట్రాక్టర్. ఆయన చౌటుప్పల్లో 100 పడకల హాస్పిటల్ నిర్మాణం చేస్తుంది. ఆయన వాస్తవికంగా కాంట్రాక్టర్. పార్టీ మీద అభిమానంతో కేసీఆర్ నాయకత్వాన్ని బాగుంది, ఆయన పాలన బాగుందని సానుభూతి పరువులో ఉన్నాడు. ఆయనని కండువ కప్పుకుంటావా? కప్పుకోవా? కండువ కప్పుకుంటే ఆ బిల్లు ఇప్పిస్తా. ఏది చౌటుప్పల 100 పడకల హాస్పిటల్. ఇక చౌటుప్పల 100 పడకల హాస్పిటల్ అంటే జ్ఞాపకం వస్తుంది. మొన్న ఈయన పొంగనాలు కొట్టిపోయిండు. ఈయన పొంగనాలు కొట్టిపోయిండు. రేపు మున్సిపల్ ఎన్నికలలో మా పార్టీ అభ్యర్థులను గెలిపియండి, ఇక్కడ 100 పడకల హాస్పిటల్ తెస్తా అంటున్నాడు. అయ్యా, ఆడ 100 పడకల హాస్పిటల్కే నువ్వు నిధులు ఇప్పిస్తలేవు, ఏడేసిన గొంగడ ఆడే ఉంది. ఇక నువ్వు ఈడ 100 పడకల హాస్పిటల్ తెస్తా అంటే నమ్ముతారు. పని మొదలైన దానికే నువ్వు దానికి ఏ గతి మతి లేదు, ఆపేసినావు. ఆఖరికి ఆయన చెప్పిన నా దగ్గరకు వచ్చిండు, సార్ ఇట్లా అంటుండు, బిల్లు అయితేనే ఇప్పిస్తాడా, బిల్లు నాకు 15 కోట్లు బాకీ ఉన్నది ప్రభుత్వం అని అంటే, సరే బాబు ఓ అభ్యంతరం లేదు, మనకు పని కావాలి, 100 పడకల హాస్పిటల్ కావాలి, నువ్వు వెళ్ళిపో అని నేనే మంచిగా ఇంటికి వస్తే టిఫిన్ పెట్టి కన్స్ట్రక్షన్ రంగాలలో దశాబ్దపు అనుభవంతో కస్టమర్ల మరియు శ్రేయోభిలాషుల మన్ననలను నమ్మకాన్ని గెలుపొందిన సంస్థ విఆర్ఆర్ కన్స్ట్రక్షన్స్. నాణ్యతకు నమ్మకానికి మారుపేరు విఆర్ఆర్ కన్స్ట్రక్షన్స్. ఇండిపెండెంట్ హౌసెస్, అపార్ట్మెంట్స్, విల్లాస్ అన్ని రకాల హంగులతో అలరించే అద్భుతమైన వెంచర్స్ తో పాటు అందరికీ అందుబాటు ధరలో సొంత ఇంటి కలను సాకారం చేసే నమ్మకమైన సంస్థ విఆర్ఆర్ కన్స్ట్రక్షన్స్. ప్లీజ్ విజిట్ విఆర్ఆర్ కన్స్ట్రక్షన్స్, Varatex Plaza near Radhika Theatre, ECL X Road, Hyderabad. Call to 910088555512, 9100885559.